అయ్యా భవానీ ప్రసాద్ గారు, మ్మ్. మీరు చెప్పినట్టుగానే బ్యాంకు మేనేజర్ గారు అందరికి లోన్లు శాంక్షన్ చేశారు. మీరు మా కోరిక మన్నించి వ్యవసాయానికి రుణాలు ఇచ్చినందుకు మా ధన్యవాదములు. మ్మ్. నన్ను దొంగలా ఎత్తుకొచ్చి బలవంతంగా లోన్లు ఇప్పించినంత మాత్రాన నీ ఆశయం నెరవేరుతుందనుకుంటున్నావా? లోన్లు ఇచ్చేశారు, వ్యవసాయం చేసి పంటలు పండించేయచ్చు అనుకుంటున్నావు కదూ? మా మావ సంగతి తెలుసు కదా. నువ్వు 10 జన్మలెత్తినా సరే ఈ సీమకు 10 చుక్కల నీళ్లు కూడా తెప్పించలేవు భవానీ ప్రసాద్. ఏయ్, ఎంతమంది చంపేస్తారా? రేయ్! మీ అన్నయ్యని చంపినప్పుడు రాని కోపం ఎవడో పగవాణ్ణి చంపినప్పుడు వచ్చిందా? వదులు, వదులు! ఇదేంటో తెలుసా? తాళి. మొగుడు బతుకున్నంత కాలం ఓ ఆడదాని మెడలో ఉన్న తాళిని ఎంతో గర్వంగా మోస్తుంది. మొగుడు చనిపోయాక అదే తాళి మెడలో ఎంత బరువుగా ఉంటుందో తెలుసా? ఈ ఇంటి పరువుని, ఆశయాన్ని నేనొక్కదాన్నే మోస్తున్నాను. చూడ్రంగా, చేతనైతే చేతులు కలుపు, చేత కాకపోతే చావుని చూడ్డం అలవాటు చేసుకో. రతయ్య, వీడి శవాన్ని ఆ పులిచెర్ల పొలిమేరలో పడే. మళ్ళీ దొరికేవరా భవానీ ప్రసాద్? బావా, ఏమైందిరా? పులి చెర్లోళ్ళు చంపేశారా? నిన్న బానే ఉన్నావు కదరా? ఆ చూపేంటిరా? రే, ఆ, ఎంత పనిచేశాడ్రా. ఏ ఫ్యాక్షన్ జాన్ని చూసి నువ్వు విర్రవీగుచున్నావో అదే ఫ్యాక్షన్ ఉచ్చులో పడి నువ్వు చిక్కుకుపోవుగాక. ఇదేంట్రా? ఆ పంతులు అప్పుడెప్పుడో నీళ్లు తలితే ఇప్పుడు పని ఏంటి? ఆ పులి చెర్లోళ్ళు మనల్ని పిల్లులు చేసి మన పేకలు కొయ్యక ముందే మనం చీమల్లా ఈ సేవ నుంచి తప్పించుకునే మార్గం చూడరా? ఎక్కడికి తీసుకొచ్చావేంట్రా? పులిని చూద్దామని. పులినా? అయ్యా, రేయ్, పంపించండ్రా. భవానీ ప్రసాద్, కూర్చో. చరిత్ర పుటల్లో సింహపురి వారు పులిచెర్లకి మొదటిసారి వచ్చారు. వియ్యానిక కయ్యానిక. ఇదిగో పెద్దయినా, మీరు అనుకున్నట్టు మీ అల్లుణ్ణి, కొడుకుని, మీ మనుషుల్ని చంపింది మేం కాదు సార్. అసలు నేను భవానీ ప్రసాదే కాదు సార్. తెలుసురా రంగా? తెలుసా? అంటే నేను భవానీ ప్రసాద్ని కాదని, రంగా అని మీకు ముందే తెలుసా? నీ దొంగ ఫైల్స్ అన్ని చదివి ఎస్పీ మొత్తం చెప్పాడ్రా. చెప్పాను కదా, అనవసరంగా టెన్షన్ పడిపోయారు. ఇంకో పెద్దనా, మీ పేరు చెప్పగానే ఇది కూడా పోసేరీళ్ళు. నిజంగా మమ్మల్ని ఏం చేయరు కదా సార్. చెప్పాను కదా ఏం చేయరని. రంగాన్ని తెలిసిన తర్వాత ఏం చేస్తారు? ఏం చేస్తారు? మన భవానీ ప్రసాద్ కాదు కదా. అవును. భవానీ ప్రసాద్ ని కోర్టు దగ్గర బాంబు దాడిలో మేం చంపామన్న విషయం నీకు తెలుసు, నాకు తెలుసు. కానీ భవానీ ప్రసాద్ ని దేవుడిగా ఆరాధించే జనానికి తెలియదు.
భవానీ ప్రసాద్ అన్న పేరు మళ్ళీ వినపడకూడదంటే భవానీ ప్రసాద్ మళ్ళీ చావాలి. ఆ, ఊరుకో పెద్దయినా, చచ్చిపోయిన మనిషిని మళ్ళీ ఎలా చంపుతారు? చంపగలరు. ఎవరిని? నిన్నే. ఆ, నన్నా? నీ వదిన కొంగు చాటు నుంచి నిన్ను బయటికి రప్పించి నిన్ను భవానీ ప్రసాద్ చేసి చంపుతా. ఊరుకో పెద్దయినా, మాది కత్తూరులో బ్యాచ్ గాని కత్తి పట్టే బ్యాచ్ కాదు. ఎరా రేయ్ రంగా, నీ చేత కత్తి పట్టించి భవానీ ప్రసాద్ చేసి మరీ చంపుతా. ఇన్నాళ్ళు రక్తంతో తడిసిన రాయలసీమ నీళ్లతో తడవాలి. కత్తులు పట్టిన చేతులు కొడవళ్లు పట్టాలి. పీకలు కోసిన చేతులు నాగళ్లు పట్టాలి. బాంబులు విసిరిన చేతులు విత్తనాలు నాటాలి. ఈ సీమలో వ్యవసాయం జరగాలి. రత్తయ్య, ఇంకో వారం రోజుల్లో ఆ ప్రాజెక్టు పనులు పూర్తి కాబోతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ దాని మీద ఆ పులిచెర్ల వాళ్ల కళ్లు పడ్డానికి వీల్లేదు. 1000 కళ్లతో కాపలా కాయండి. వెళ్ళండి. అయ్యా, ఆ సింహపురి వాళ్ళు కట్టిస్తున్న ఇరిగేషన్ ప్రాజెక్ట్ వారంలో పూర్తవుతుందంటయ్యా. పైగా గవర్నర్ గారి స్వయంగా వచ్చి ప్రారంభోత్సవం చేస్తారంట. గవర్నర్లు వస్తారు పోతారు, గవర్నమెంట్లు వస్తాయి పోతాయి, కానీ ఈ సీమలో ఎప్పటికీ బతుకుండేది ఫ్యాక్షనిజం ఒక్కటే. అలాంటి ఫ్యాక్షనిజంలో ఉండే ఆవేశాన్ని నీళ్లతో తడిపి చల్లార్చక ముందే ఆ ఫ్యాక్షనిజం లో ఉన్న వాడిని వేడిని ఆఖరిసారిగా సింహపురి వాళ్ళకి రుచి చూపించండ్రా. ఏంటి ఇక్కడ ఎవరు ఏడవట్లేదు? ఈ ప్రాంతంలో పుట్టిన ప్రతి ఆడది ఫ్యాక్షన్ మూలాన తన అన్ననో నాన్ననో బాబాయినో తమ్ముణ్ణో మొగుణ్ణో కోల్పోయింది. ఇక్కడ తాగడానికి నీళ్లే కాదు, ఏడవటానికి కన్నీళ్లు కూడా మిగల్చలేదు ఆ పులిచెర్ల వాళ్ళు. తరాలుగా ఆ సింహపురిని కాపాడుతున్న రత్తయ్యని తీసుకురండిరా. ముసలోడివైన మగతనం చావలేదురా ఇంకా నీకు. ఇక కోసిన తర్వాత 10 నిమిషాల వరకు నా జోలికి ఎవరు రావద్దు. నా ఊపిరి మిగులున్నా ఎగిసి 10 మందిని కోసేస్తా. ఈ అబ్బా చెప్పరా చెప్పు. నా కొడుకుని ఒక్క ఏటుతోనే కదరా చంపావు. అవును, నేనే చెప్పా. అమ్మా, రంగాన్ని నమ్మొచ్చంటావా? వీడి ఒంట్లో ఉన్నది కూడా ఈ వంశ రక్తమే. ఆ రక్తం వేడెక్కిన రోజున వీడేం చెయ్యగలడో
నీ కళ్ళతో నువ్వే చూడు. ఏం పెట్టి పెంచావే వాణ్ణి? ఏం పెట్టి పెంచావు? నువ్వు పెట్టిన గంజికుళ్ళో ఉప్పెయ్యలేదా? పెట్టిన అన్నంలో కారం కలపలేదా? ఈ వంశం ముక్కలు ముక్కలుగా నాశనమైపోతుంటే బయటి కుటుంబం నుంచి ఇంటి కోడలిగా వచ్చిన నా రక్తమే ఉడికిపోతుంటే ఈ ఇంటి రక్త మాంసాలు పంచుకు పుట్టిన వాడి రక్తం ఎందుకు కొడకడం లేదే? ఎందుకు కొడకడం లేదు? వీడి తాత, వీడి తండ్రి, వీడి సొంత అన్నయ్య గొప్ప ఆశయం కోసం ఒక్కొక్కళ్ళు చచ్చిపోయినా వీడెందుకు మాట్లాడటం లేదు? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఎవరి గురించి మాట్లాడుతున్నారు? అమ్మ, నాన్న, తాత, అన్న అనే ఒక వంశం ఉందని మీరు చెప్తేనే నాకు తెలిసింది. వాళ్ళది నాది ఒకే రక్తం అయి ఉండొచ్చు. ఎవ్వరూ నాకు లేరు, తెలీదు, చూడలేదు. అయితే వాళ్ళతో నీకు సంబంధం లేదా? వాళ్ళు నీ మనుషులు కారా? ఉన్నారు. నా మనుషులు వేరే ఉన్నారు. మెతుకు మెతుకు పోగు చేసి నా కడుపు నింపి పెంచిందే ఈ ముసల్ది. ఇది నా మనిషి. నాకు అమ్మ, నాన్న, అక్క, తమ్ముడు, చెల్లి అన్నీ ఈ ముసల్దే. నేను పాల కోసం ఏడుస్తుంటే వాళ్ళ బిడ్డలకి పట్టించాల్సిన పాలు నాకు పట్టించారే తల్లులు, బస్తీలో తల్లులు. వాళ్ళు నా మనుషులు. పోలీసులతో దెబ్బలు తిన్నా నా గురించి చెప్పకుండా నన్ను కాపాడారే బస్తీలో దొంగలు. వాళ్ళు నా మనుషులు. దొంగని ప్రేమించిన పాపానికి ఉద్యోగం వదులుకుని మీలాంటి రాక్షసుల మధ్య బిక్కు బిక్కుమంటూ నా కోసం బతుకుతాందే ఇది నా మనిషి. అర్థమైందా నా మనుషులెవరో? ఇది నీ వంశంరా? ఇది నా వంశం కాదు. ఇప్పుడు చెప్తున్నా, నేను నా అని చెప్పిన నా మనుషులు ఎవరైనా ముట్టుకోమని చెప్పు, అప్పుడు చూపిస్తా రంగాగాడేంటో. మనమసలే బామ్మ, మా అమ్మ నాన్న పేరేంటి? రేయ్ రంగా, నీ చేత కత్తి పట్టించి భవానీ ప్రసాద్ ని చేసి మరీ చంపుతా. వదల్ని, ఎవరిని వదలను.